నమస్తే. నేను మీ సుధాకర్, జనసేన పార్టీ, కందుకూరు నియోజకవర్గం. ఒక 2-3 రోజులు అయిపోయింది తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి. ఎలక్షన్స్ అయిపోగానే కొంతమంది ఒక వైసీపీ క్యాడర్ కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, వాళ్ళ పేటీఎం బ్యాచ్ కావచ్చు, కొంతమంది జగన్ గారి దగ్గర డబ్బులు తీసుకొని నెల నెల యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఒక గ్రామ సింహాల్లాగా మురిగి అలిసిపోయారు. ఆ తర్వాత ఇంకా రాలేదేందబ్బా అనుకుంటే తగుదనమ్మా అంటే అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు వచ్చేసారు. సరే, వీళ్ళు ఎలాగో అది సహజం, రావడం, వాళ్ళు మాట్లాడడం, మేము వినడం అవన్నీ సహజమే. నేను సోది లేకుండా, వీళ్ళందరి గురించి ఎక్కువ లెంత్ లేకుండా ఎప్పుడు మాట్లాడినా అదే సోది కాబట్టి డైరెక్ట్గా రెండే రెండు మాటలు మాట్లాడి పెట్టి తెలుసుకున్నాం. దయచేసి పూర్తి వీడియో వినండి. నేనేమంటానంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, నోట్ దిస్ పాయింట్ అండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా పరిస్థితి ఏంటి, మా నాయకుడి పరిస్థితి ఏంటి, మనకు పదవులు ఉన్నా లేకపోయినా మనం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం మనం పాటుపడుతున్నాము. మీరు కూడా అలాగే నిర్ణయించుకొని పనిచేయండి అని మాకు చెప్పాడు. ఆయన చేస్తున్నాడు, మేము అదే ఉన్నాం. మాకు ఆయన పొత్తులు పెట్టుకుంటాడా, పెట్టుకోడా, ఏం చేస్తాడు, ఆయన ఏమన్నా కానీ ఆయన ఏది చెప్తే అదే మేము ఫిక్స్. దానికి మాత్రం మారే ప్రసక్తే లేదు. అది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ దృష్టిలో మేమేంటి, ఊడుగుం చేస్తుంటాము, జెండా కూలీలమే, మాకు ఒక ఎజెండా లేదు అనే కదా వాళ్ళు అనేది. మాకు ఒక నిలకడ లేదు, మేము గెలవలేము, ఒంటరిగా గెలవలేము, అందుకని పొత్తులకు పోతూ ఉంటాం, ఇదే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే అనుకున్నప్పుడు, మేము అలాంటి వాళ్ళమని తెలిసినప్పుడు, మీరు సింహాలు, పులులు, ఒక మగాళ్ళు, ఒకే జెండా, ఒకే ఎజెండా అన్నీ మీయే కదా. మీకు గతం గురించి మాట్లాడాలంటే మీ గురించి చాలా మాట్లాడవచ్చు, అవన్నీ వదిలేసేయండి. మీరు అది కదా, మా గురించి మీకేం పని, మేమంటే మీకు భయం ఎందుకు, మా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది. అసలు మా గురించి మాట్లాడడం మానేయండి, పూర్తిగా మానేసి మీ పని మీరు చేసుకోండి. మీరు 2029లో మీరు ఎలా గెలవాలా, మళ్ళా 175 నుంచి 151 నుంచి 111కి ఎలా పడిపోయారు, మళ్ళీ 175 ఎలా గెలవాలి, దాని గురించి ఆలోచించండి. మీరు మా గురించి ఎందుకు, మమ్మల్ని వదిలేసేయండి. మేము అలాంటి వాళ్ళమని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకుంటున్నారు కాబట్టి, నోట్ దిస్ పాయింట్, మేము అలాంటి వాళ్ళమని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని వదిలేసేయండి. మేము అలాంటి వాళ్ళమే, వదిలేసేయండి. మా గురించి ఎందుకు, మాలాంటి వాళ్ళతో మీకేం పని, మీరంతా పెద్ద పుడింగులు కదా. మీకు సిగ్గు, శరవం, సీము, నెత్తురు ఉంటే, మీరు అనుకున్నట్టు మీరు సింహాలు, పులులు అయితే మీరు మా గురించి మాట్లాడడం మానేసి, మీరు ఎలా గెలవాలో, మీరు ఏం చేయాలో ఆలోచిస్తే, దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు 2029లో ఆ 11 కూడా రాకుండా చేసుకోవద్దు. మీరు మమ్మల్ని రెచ్చగొడితే మేము ఎంత అయినా కసిగా పనిచేసి మిమ్మల్ని ఆ 11 కూడా రాకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి, మీరు మమ్మల్ని రెచ్చగొట్టేసి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేస్తే, మేమేదో పవన్ కళ్యాణ్ గారికి దూరం అయిపోతే జనసేన పార్టీ ఏదో మనుగడ లేకుండా పోద్దని మీరు అనుకుంటే మాత్రం అది జన్మలో జరగని పని. మా నాయకుడు బతికున్నంతకాలం, మేము బ్రతుకున్నంతకాలం జనసేన పార్టీ బతికే ఉంటుంది. మేము ఎన్ని బాధలైనా పడతాం, ఇది ఫిక్స్. మీరు మమ్మల్ని మార్చాలంటే, అది మార్చి మీరేదో పైశాచిక ఆనందం పొందాలంటే అది జరగని పని. మీరు ఫిక్స్ అయిపోండి. నమస్తే.